రాజకీయ నాయకులకి ఒక పెద్ద సమస్య ఉందండి. అదేంటంటే అధికారంలో ఉన్నప్పుడు చాలా డబ్బు జనరేట్ చేస్తారు. కానీ ఆ డబ్బుని ఎట్లా దాచుకోవాలి? రకరకాల బినామీలకు ఇస్తారు, ఉంచండి మీ దగ్గర అని. అధికారం కోల్పోయిన వెంటనే అందులో సగం డబ్బు వెనక్కి రాదు. ఇది గతంలో ఎప్పటి నుంచో ఉందండి ఈ పరిస్థితి. 95లో ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత లక్ష్మీ పార్వతి గారు చాలా చోట్ల తన డబ్బును పెట్టారు. డబ్బు, నగలు ఇట్లాంటివి. అవి చాలా వరకు మళ్ళీ వెనక్కి రాలేదని చెప్పి ఆవిడే చెప్పారు. అట్లా చాలామందికి జరుగుతుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 2009లో తండ్రి గారు చనిపోయిన తర్వాత చాలా చోట్ల నుంచి రావాల్సినవి రాలేదు అని చెప్పి చెప్తారు. ఆయన ఏం బయటపడి దాని గురించి పెద్ద గొడవ చేయలేదు, కానీ అట్లా చెప్తుంటారు. ఇప్పుడు తాజాగా కేసీఆర్ గారికి కూడా అదే పరిస్థితి ఉన్నది అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏబిఎన్లో ఇంటర్వ్యూ ఇచ్చారు ఆర్కే గారికి, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. ఆ ఇంటర్వ్యూలో ఆయన చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారండి. అందులో ఇది ఒకటి. అదేంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు కదా, జమ చేసిందంతా ఆడాడ దాచుకున్నాడు. ఇప్పుడు వాళ్ళెవ్వరూ కూడా పలకడం లేదు అని చెప్తున్నాడు. అదేమంటే వాళ్ళట రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తున్నారట. ఆ విషయం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నా పేరు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ఇయ్యొద్దు అన్నాడు, ఇస్తే ఈపులు పగులుతాయి అన్నాడు అని చెప్పి తప్పించుకుంటున్నారట. అందుకని పాపం కేసీఆర్ గారు ఇప్పుడు వాళ్ళందరినీ భయపెట్టాలని చెప్పి, ఇదిగో నేను 6 నెలల్లో వస్తున్నా బిడ్డ, మీ సంగతి చూసుకుంటా, 6 నెలల్లో రాబోతున్న అధికారంలోకి మళ్ళీ అని అందుకే చెప్తున్నాడు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చివరికి ఏమంటాడంటే రేవంత్ గారు, చింతమడకలో మిగిలేదే మిగిలేట్టుంది అని చెప్పి ఒక జోక్లర్గా అన్నాడు. చింతమడకలో ఆయనకి కొంత ఇల్లు ఉన్నది, బంజారాహిల్స్లో ఉన్నది, అవి తప్పితే ఇంకేం మిగిలేట్టు లేవు అన్నట్టుగా మాట్లాడాడు. మొత్తానికి రాజకీయ నాయకులందరికీ ఇదే సమస్య. అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకుంటారు, వాటిని బినామీ పేర్లతో ఎక్కడెక్కడో పెడతారు. మళ్ళీ అధికారంలో లేకపోతే ఆ డబ్బులు వెనక్కి రావు 100%. ఆ డబ్బులు వెనక్కి రావడానికి వాటికి ప్రొటెక్షన్గా మళ్ళీ అధికారంలోకి రావాలి. అందుకనే చిన్న నాయకులైనా పెద్ద నాయకులైనా మన దగ్గర అధికారం లేకుండా ఉండటానికి ఇష్టపడరండి. ఎంత డబ్బన్నా సంపాదించనివ్వండి, మళ్ళీ అధికారంలోకి రావాలి. వస్తేనే వాళ్ళ డబ్బులకి ప్రొటెక్షన్ అన్నమాట.